హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. తెలుగు లైఫ్ స్టోరీ వింటున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఈ స్టోరీ ఏమిటి అంటే, ఒక సంబంధం ఎలా పెంచుకోవాలి, ఒక సంబంధం ఎలా బాగుండాలి, ఎలా పెట్టుకోవాలి, రిలేషన్‌షిప్‌లో ఎందుకు గొడవలు, నెగెటివ్ థాట్స్ వస్తూ ఉంటాయి అనే దాని గురించి మాట్లాడితే, లవర్స్ కావచ్చు, ఫ్రెండ్‌షిప్ కావచ్చు, భార్యాభర్తలు కావచ్చు. ఎక్కువ ఎక్కువ రిలేషన్‌షిప్‌లో జరిగేవి అంటే లవర్స్‌లో, పెళ్ళైన జంటల్లో. సో, చాలా గొడవలు జరుగుతాయి. అలాగే నెగెటివ్ థాట్స్ వస్తూ ఉంటాయి. సో, ఇప్పుడు లవర్ మధ్యల ఉండే కన్వర్జేషన్ మాట్లాడుకుంటే, కొన్ని రోజులు స్టార్టింగ్‌లో ఏ డౌటు లేకున్నా బాగానే ఉంటారు. మంచిగా మాట్లాడతారు. స్టార్టింగ్ ఎలా పడితే అలా మాట్లాడతారు. ఊహించలేనంత ప్రేమలో, మైకంలో పడతారు. సో, నీకు నిన్ను విడిచి ఉండలేనంత స్థితికి వెళ్లుతారు. సో, కొన్ని రోజులు మాట్లాడుకొని తర్వాత మానేస్తారు. ఎవరో ఒకరు మానేస్తేనే గాని ఆ ఫ్రెండ్‌షిప్ లేదా ఒక సంబంధం దూరం కాదు. ఎవరో ఒకరు కొంచెం కేర్‌లెస్ చేస్తారు కాబట్టి ఆ రిలేషన్ అనేది తగ్గుతూ వస్తది. అలా తగ్గుతూ వస్తుండగా ఎవరో ఒకరు కేర్‌లెస్ చేసినప్పుడు ఎవరో ఒకరు హార్ట్‌ఫుల్ చేసేవాళ్ళు కొంచెం డెప్త్‌గా పోయిన తర్వాత డౌట్ వస్తూ ఉంటాయి. ఎందుకు నాతో మాట్లాడడం లేదు? ఏమైనా ప్రేమ తగ్గిపోయిందా? లేదా ఎవరికైనా మాట్లాడుతుందా? ఇంకా వేరే వాళ్ళని నన్ను నన్ను కాదని వేరే వాళ్ళని చూస్తున్నారా? అనేది మైండ్ సెట్ అనేది వస్తూ ఉంటది ఆ టైంలో. ఎందుకు అలా వస్తూ ఉంటుంది అంటే, వీళ్ళు కేర్‌లెస్ చేస్తారు. ఇద్దరు లవర్స్ మధ్యలో గావచ్చు, భార్యాభర్తలు గావచ్చు, కేర్‌లెస్ అంటే స్టార్టింగ్‌లో ఉన్నంత ప్రేమ కొన్ని రోజులైన తర్వాత చూపియకపోతే డౌట్ మాత్రం వస్తూ ఉంటది. ఎవరికొస్తది అంటే సిన్సియర్‌గా ఎవరైతే చేస్తారో వాళ్ళకి మాత్రమే వస్తది. ఎందుకంటే వాళ్ళు హార్ట్‌ఫుల్‌గా చేస్తున్నారు కాబట్టి, ఎందుకు నాతో మాట్లాడడం లేదు, నన్ను కేర్‌లెస్ చేస్తుంది, పట్టించుకోవటం లేదు, ఇవన్నీ డౌట్‌లు పట్టి వాళ్ళని అడగడం మొదలుపెడతారు. ఉత్తిగానే ఏ డౌట్ కూడంగా రాదు. ఎంతో కొంత వీళ్ళలో చేంజ్ అయితేనే మాత్రం వీళ్ళు చేంజ్ చేస్తేనే డౌట్ వస్తది అవతల వ్యక్తికి. సో, ఇలా జరుగుతున్నప్పుడు ఒక్కసారి వాళ్ళు మొబైల్ చెక్ చేసినప్పుడు లవర్స్ గావచ్చు, లేదా పెళ్ళైన జంట గావచ్చు, డౌట్ వచ్చినప్పుడు అనుకోకుండా ఒక మొబైల్‌లో కొత్త నంబర్ గావచ్చు, లేదా ఏదో ఒకటి తనకు నచ్చని విషయం దాంట్లో దొరికినప్పుడు ఖచ్చితంగా కన్ఫర్మ్ అనుకుంటాడు. డౌట్ పడతాడు. సో, వాళ్ళు తప్పు చేస్తున్నారా? లేదా? అనేది ఫస్ట్ పక్కన పెడితే, అక్కడ మొబైల్‌లో ఏదో ఒక కొత్త నంబరొచ్చిందనుకో, లేదా ఒక చాటింగ్ అనుకో, కొంచెం వాళ్ళకి నచ్చని విషయం దాంట్లో తెలిసినప్పుడు, చూసినప్పుడు ఖచ్చితంగా వాళ్ళ మీద 100% డౌట్ పెరుగుతూనే ఉంటది. వాళ్ళు ఏ పని చేయలేకపోతారు. ప్రశాంతంగా ఉన్నవాళ్ళు సో, అది ఆలోచన చేసుకొని మరి చెడిపేసుకుంటారు. ఎప్పుడైతే ప్రశాంతంగా ఉంటారో, అప్పుడు ఒక నెగటివిటీ సమస్య గావచ్చు, ఇష్యూ గావచ్చు, నీకు నచ్చని మాట గావచ్చు, ఏదైనా సరే, అది నీ కంటికి వినిపించినప్పుడు, నీ మైండ్‌లో దొర్లినప్పుడు, ప్రశాంతంగా ఉండలేకపోతావు. ఈ లవ్ చేసేంత వరకు బాగుంటది. కానీ, పెళ్లి అయిన తర్వాత కూడా జంటల్లో ఇదే గొడవ. సో, నేనేమంటానంటే సింపుల్‌గా కొన్ని విషయాలు ఎక్కువ ఫోకస్ చేయవద్దు. అది నెగటివిటీ గావచ్చు, లేదా ఇంకేమైనా గావచ్చు. నువ్వు ఇలా ఒక చిన్న చిన్న విషయాలకు మరి ఎక్కువ ఓవర్ థింకింగ్ చేసినప్పుడు నువ్వు ప్రశాంతంగా అనేది ఖచ్చితంగా కోల్పోతావు. ప్రశాంతంగా ఉండాలి. నీ పని మీద నీకు ధ్యాస ఉండాలి. హ్యాపీగా నవ్వుతూ ఎంజాయ్ చేయాలి అంటే కొన్ని విషయాలు చిన్న చిన్న విషయాలను కొన్ని పట్టించుకునకుంటే ఖచ్చితంగా హ్యాపీగా ఉంటావు. ఫర్ ఎగ్జాంపుల్ మీ భార్య కావచ్చు, లవర్ కావచ్చు. చిన్న ఒక బిజీ వచ్చిందనుకో డౌట్ పట్టడం. ఎవరో ఒక కొత్త నంబర్ వచ్చి అన్నోన్ పర్సన్ నంబర్ వచ్చిందనుకో డౌట్ పట్టడం. చిన్న చిన్నవవన్నీ. సో, ఏది ప్రూఫ్ లేకుండా ఏది తప్పుగా మాట్లాడకండి. తప్పుగా మాట్లాడినప్పుడు మీరు వాళ్ళకు నెగ్లెక్ట్‌గా కనిపిస్తారు. ఒక్కసారి అంటే సరే, 2 సార్లు అంటే ఇప్పుడు ఒక తాగి మాట్లాడతారు కదా! తాగి ఎలా పడితే అలా మాట్లాడి తను మత్తు మొత్తం దిగాక నువ్వెలా మాట్లాడావు, అలా మాట్లాడావు నాకేం గుర్తురాదు అన్నప్పుడు పదే పదే అలా చేసినప్పుడు నేను లైట్ తీసుకుంటది. ఎప్పుడు కూడా ఇలాగే చేస్తాడు తాగినట్టు అని. సో, నీ క్యారెక్టర్ చెడిపోకుండా ఎలా పడితే అలా మాట్లాడకుండా, చిన్న చిన్న విషయాలకు డౌట్ పడకుండా ప్రూఫ్‌తో మాట్లాడండి. చిన్న చిన్న విషయాలకు మీ రిలేషన్ అనేది దూరం చేసుకోకండి. ఫస్ట్ ఇది ఎవరైనా సరే, ఎవరైతే కేర్‌లెస్ చేస్తారో ఏదైనా సరే ఓపెన్‌గా చెప్పేసేయండి. ఇన్ని రోజులు నాకు నీ మీద ప్రేమ ఉండే, ఇప్పుడు నాకు ప్రేమ లేదు. నాకంతగా ప్రేమ లేదు. నాకు నచ్చట్లేదు. చేయాలనిపించట్లేదు. లేదా వేరే వాళ్ళ పర్సన్ మీద పోయింది అని డైరెక్ట్‌గా చెప్తే, అవతల వ్యక్తి కొన్ని రోజులు బాధపడి తర్వాత మానేస్తారేమో. కానీ వాళ్ళనే చేస్తూ ఇంకొకటి చీట్ చేస్తూ, నీ క్యారెక్టర్ చెడిపేసుకుంటూ,
వాళ్ళ దృష్టిలో ఇంకా చెడుగా అవ్వడం కన్నా ఓపెన్‌గా చేసి చెప్పేయండి దాంట్లో. మీకేం మనసులో ఏదైతే ఉందో అది చెప్పేస్తే మీకు మీరు కూడా హ్యాపీగా ఉండొచ్చు. ఒక రిలేషన్ మెయింటైన్ చేయాలి అంటే 2 మనసులు కలిగి ఒక్కటై ఉంటేనే అది రిలేషన్ అనేది నిలబడుతుంది అంతే. సో, భార్యాభర్తలు అన్న తర్వాత ఒక భర్త ఒక 10 మాటలు చెప్పినప్పుడు ఒక 6, 7 వింటేనే భార్య ఆ సంబంధం నిలబడుతుంది ఇద్దరి మధ్యలో. సో, చాలా నెగ్లెక్ట్ చేసి కొన్ని మాటలే వింటుంటే గొడవలు వస్తూ ఉంటాయి. ఇద్దరు మనసులు ఒకటై ఉంటేనే బావుంటది. ఒకరు వాళ్ళకి నచ్చని పని ఒకసారి వీళ్ళ మాటలు వినాలి, ఒకసారి వాళ్ళ మాటలు వినాలి. కానీ ఇద్దరికీ నచ్చట్లేదు అంటే ఆ రిలేషన్ ఎప్పటికి నిలబడదు. గొడవలు ఉంటాయి, నెగెటివ్ సమస్యలు ఉంటాయి. అవతల వ్యక్తికి థర్డ్ పర్సన్ మీద ప్రేమ కూడా పోవచ్చు. ఇంకా సమస్య పెద్దగా కావచ్చు. సో, నేనేమంటానంటే సింపుల్‌గా చిన్న చిన్న విషయాలకు డౌట్ పట్టకుండా పట్టించుకోండి. మరీ అంత లైట్ తీసుకోకండి. ఏదైనా సరే ప్రూఫ్‌తో మాట్లాడండి. ఎలా పడితే అలా మాట్లాడి తర్వాత మీ నోటు దూల అని ఏమంటారు తప్పులే తప్ ఏమంటారు మీరు తప్పు చేశావు లేదా తప్పుగా మాట్లాడావా అని నిందిస్తారు చూడండి. అలా కాకుండా ఏదైతే ప్రూఫ్‌తో మాట్లాడుకోండి. ఎక్కువ డౌట్ పట్టకండి. నీకు చిన్న చిన్న విషయాలకు ఎప్పుడైతే నీకు డౌట్ వస్తదో అప్పుడు నీ ప్రశాంతం అనేది కోల్పోతావు. ఇది గుర్తుపెట్టుకో. సంతోషం అనేది చాలా గొప్పది. ఆ సంతోషాన్ని అనుభవించు. అర్థమైందా ఫ్రెండ్స్? చిన్న చిన్న విషయాలకు నీ లైఫ్ పాడు చేసుకునకు. చిన్న చిన్న కొంచెం బిజీ వచ్చినా సరే డౌట్ పట్టడం. ఏదో అన్నోన్ పర్సన్ నంబర్ వచ్చిందని డౌట్ పట్టడం. నువ్వు కరెక్ట్‌గున్న అవతల వ్యక్తి డిస్టర్బ్ చేస్తారు భయ్. ఇప్పుడు అలాగే ఉంది. సో, ఏదైనా సరే కొన్ని నిజాలు తెలుసుకొని మాట్లాడండి. ఎందుకంటే చూసినవన్నీ నిజాలు కావంటారు కదా! విన్నవన్నీ నిజాలు కావు. సో, పూర్తిగా తెలియకుండా ఒకరిని తప్పు పట్టడం, అనుకోవడం కూడా తప్పే. ఉన్న రిలేషన్ చెడగొట్టుకోవడం కూడా తప్పే. అర్థమైందా ఫ్రెండ్స్? జాగ్రత్తగా ఉండండి. కొంచెం లైట్ కూడా వదిలేయకండి. ఇప్పుడు ఒక సంబంధంలో మరీ ఎక్కువ నమ్మకం పెట్టి వదిలేయకండి. కొంచెం అంతే. అంతే. అర్థం చేసుకోండి. అర్థమైందా? ఏది కూడా లైట్‌గా అరే! 100% వాళ్ళు నిజాయితీగా ఉంటారని వదిలేయకండి. కొంచెం మీరు వాళ్ళ మీద ఫోకస్ పెట్టండి అంతే. నార్మల్‌గా పెట్టండి. మరీ ఎక్కువ పెట్టేసి ఉన్న రిలేషన్ పోగొట్టుకోకండి. అర్థమైందా ఫ్రెండ్స్? ఈ స్టోరీ విన్న ప్రతి ఒక్కరికి థాంక్ యూ సో మచ్. మీకు ఫ్రీ టైమ్‌లో చూసినందుకు, మీ సమయం ఇచ్చి చూసినందుకు ఈ ఛానల్ తరపున నుంచి, విశ్వా నుంచి కృతజ్ఞతలు.